రక్తానికి బదులు రక్తం, పరువుకి బదులు పరువు. పంచాయతీలో ఏదైతే చెప్పారో అదే చేసి తీరాలి. ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మీ మెడ నరికేస్తాను. ఏ శిక్ష విధిస్తారో విధించుకోండి. నేను మాత్రం మధ్యలో లోపలికి రాను. మెగా తలుపుతారు. మెగా మెగా ఏం చేస్తున్నావు? తలుపుతారు. మూడు బయటికి వెళ్ళాలని చెప్పావు, ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఈ రోజు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. తలుపుతారు. మెగా మెగా తలుపుతారు. మెగా మెగా తలుపుతారు. నేనే. మెగా ఏం చేస్తున్నావు? మెగా లోపల ఏం చేస్తున్నావు? లేదు, నేనేం చేయలేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? లోపల ఎవరున్నారు? ఇలా చూడండి, అనవసరంగా మీరు నన్ను అనుమానిస్తున్నారు. అలాగా? లోపల ఎవరు లేరా? అయ్యో, ఎవరు లేరండి. నేను ఎవరి గొంతో విన్నాను, చెప్పు. నేను చెప్తున్నాను కదండి, ఎవరు లేరండి. తలుపు తెరవడానికి ఎందుకు ఆలస్యం చేసావు? లోపల ఎవరు ఉన్నారు? లోపల ఎవరు లేరండి, నా మాట వినండి. లోపల ఎవరు లేరా? నీ అబ్బరే రామన్ రామన్ నా పిల్లమే దొరికిందిరా నీకు. నా ఇంటికి వచ్చి నా పిల్లంతో కులుగుతావా? పరువు తీస్తావు కదరా, నిన్ను ఊరికే వదిలిపెట్టినా. ఏం చేసుకుంటావు చేసుకోరా. నీ అబ్బ చంపేస్తాను రే, నిన్ను వదిలిపెట్టినా. గోపాల్ చెప్పండి. ముందు పెళ్లి చేసుకునే పని చూడు. వదినా, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకింకా పనే సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇక పెళ్లి చేసుకుని ఏం చేస్తాను చెప్పండి? మీరు ఎప్పుడు ఇదే చెప్తున్నారు. ఏంటి వేళ తొందరగా వచ్చేసారు? అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. ఏం వండావు? ఏం వండుంటాను, లోపలికి వెళ్ళి చూడండి. ఉజ్వల్, ఉజ్వల్ లోపల ఉంటాడు, వెళ్ళి లాక్ రండి. ఉజ్వల్ ఎక్కడ ఉన్నాడు? ఏమైంది? ఏమైంది? ఏం జరిగింది? వాడికి ఎంత ధైర్యం ఉంటే రమణ్ భార్యతో ఉంటాడు. ఏంటి అన్నా, ఉజ్వల్ లోపల లేడు. అంతా వెతుకు చూడండి, వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఉజ్వల్ పట్టుకోండి వాడి. అయ్యా, వాడు పెద్ద తప్పు చేశాడయ్యా. వాడికి పరువు ప్రతిష్టల మీద గౌరవం లేదు. నా ఇల్లు పరిగెట్టినప్పటి నుంచి వాడిని ఎతుకుతున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామం వాళ్ళు వాడిని ఎతుకుతున్నారు. నమ్మక ద్రోహి, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. నా పిల్ల మీద చేయేశాడు అయ్యగారు. నీ పరువు సంతకెళ్ళింది, పంచాయతీ పరువు కూడా సంతకెళ్ళాలనుకుంటున్నావా? ఇలా చూడు రామన్, నేను చెప్పేది విను. నేను తప్పు చేశాను. చూడు చూడు, నన్ను నేను కొట్టుకుంటున్నాను. చూడు చూడు, నేనే తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించు. నిన్ను క్షమించానంటే నన్ను నేను క్షమించుకోలేను. దీన్ని నేను ఈ క్షణమే వదిలేస్తాను. చాలు చాలు చాలు. రామన్, ఇలా చూడు, నేను నా భూమిలో కొద్దిగా కాదు, సగం భూమి నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. లేదంటే నేను మేఘాని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు నీ స్థలమే ఆకర్లేదు, నువ్వే ఉంచుకో. నాకు ఇది కూడా వద్దు. అయితే నీకు ఏం కావాలి? నీకు అన్యాయం జరిగిందని మాకు తెలుస్తోంది. వీడు ఊరంతా తల దించుకునేలా చేశాడు. వీడికి శిక్ష పడే తీరాలి. ఏమంటారు? ఏం శిక్ష విధిద్దాం? రక్తానికి బదులు రక్తం, పరువుకి బదులు పరువు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నా పెళ్లంతో కులుకుతూ ఊరు ముందు నా పరువు ఎలా తీశాడో అదేలాగా వీడి భార్యతో నేను కులకాలి. రామన్, నువ్వేం బాగుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? రామా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వదిన గురించి ఇంకొక మాట నువ్వు తప్పుగా మాట్లాడినా నిన్నేం చేస్తాడో నాకే తెలీదు. నువ్వు నోరుమోయ్, నువ్వు మాట్లాడకూడదు. అంత తప్పుగా ఏం చెప్పాడు? నువ్వు ఇతని భార్యతో పడుకుంటావు, వాడు నీ భార్యతో పడుకుంటానని చెప్పినప్పుడు ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు చేసిన తప్పుకి ఫలితాన్ని నీ భార్య అనుభవించే తీరాలి. ఏమంటారు? కుదరదు. ఖచ్చితంగా నేను దీనికి ఒప్పుకోను. మీరందరూ పంచాయతీ నాయకులే కదా, న్యాయం చెప్పేవాళ్ళు దేవుడితో సమానం. అలా ఉండి ఇంత దారుణమైన తీర్పిస్తారా? ఖచ్చితంగా చెప్పగలం. ఈ రోజు వీడిని ఊరికే వదిలేసావంటే గ్రామంలో ఉండే ప్రతి మగాడు
ఇతరుల పెళ్లాల దగ్గర తోడబుట్టిన చెల్లెళ్ల దగ్గర తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది కఠినమైన శిక్ష అని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఈ గ్రామ క్షేమం కోసం నువ్వు ఈ త్యాగాన్ని చేసి తీరాలి. కానీ తప్పు చేసింది ఆయనే కదండి. శిక్ష ఆయనకే కదా పడాలి. నాకెందుకు ఇస్తున్నారు? దీనికంతా నేను అసలు ఒప్పుకోను. నీ మొగుడిని నువ్వు అదుపులో పెట్టుకుని ఉంటే అతను పరాయి వాడి పెళ్ల మీద ఇలా ఆశపడేవాడా? తప్పు నీది. శిక్ష కూడా నీకే దక్కాలి. ఇదే ఈ పంచాయతీ తీర్పు. ఇక్కడ ఆడవాళ్లకు మాట్లాడే అర్హత లేదు. నిర్ణయించేశాం. ఈ రోజు నుంచి 2 రోజుల తరువాత రామన్ సుమన్తో ఒక రాత్రంతా గడుపుతాడు. ఆ తరువాత మేఘ తన భర్త రామన్ని వదిలేసి ఉజ్వల్తో వెళ్ళిపోవాలి. వింటుంటే మీకు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా? ఇలాంటివన్నీ ఏ ఊళ్ళో జరుగుతాయనిపిస్తోంది కదా? ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎక్కడో మీరే చూడండి. ఇలాంటివి కూడా ఈ రోజుల్లో జరుగుతూనే ఉన్నాయి. అరే, ఈ రోజుల్లో ఎంతో మంది మహిళల హక్కుల విషయం వదిలేయండి, వాళ్ల పరువు మర్యాదల గురించి కూడా ఆలోచించడం లేదు. నమస్కారం, నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ కేల్కర్ని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను క్రైమ్ పెట్రోల్ మరో కొత్త ఎపిసోడ్లోకి. అప్పుడు నేను అజ్నాపూర్ గ్రామంలో డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే నాకు ఈ విచిత్రమైన కేసు వచ్చింది. ఎందువల్ల నాకు ఈ కేసు స్పెషల్ అంటే, ఎందుకంటే ఈ కేసు ద్వారానే సొసైటీకి ఇంకొక ముఖం కూడా ఉంటుందని తెలిసింది. ఇందులో నేరం మాత్రమే కాదు, ఇందులో ద్వేషం కూడా ఉంది. ఇంతకీ సుమన్ తప్పు ఏముంది? భర్త చేసిన తప్పుకి తనకెందుకు శిక్ష పడింది? ఇలా చూడు, ఇది పంచాయతీ తీర్పు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను క్షమించు అంతే. వాళ్ళింత తప్పుడు మనుషులని తెలిసి కూడా మీరెందుకు ఇలా చేశారు? దాంతో మీరు సంతోషంగా గడిపారు. మీరు చేసిన తప్పుకి ఎందుకు నా జీవితం నాశనం చేస్తున్నారు? ఏమంటున్నావు? చాలా ఆపు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇలా చూడు, పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారో అలాగే జరుగుతుంది. నువ్వు ఆ రామంతో పడుకోవాలి. ఇక నేను మేఘతో పాటుంటాను అంతే. ఇది నువ్వు బాగా గుర్తుంచుకో. ఇలా చూడు, అరే కొంచెం ఆలోచించు. పాప, నేను ఆ అమాయకురాన్ని ఇలాంటి సమస్యల్లో ఒంటరిగా వదిలిపెట్టలేను. కట్టుకున్న భర్త గుండెరాయిలో ఉన్నప్పుడే వేరే మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తను నీకు అమాయకురాల్లా కనిపిస్తోంది. కానీ నేను నీకోసం ఏం పగలు కష్టపడుతున్నాను, అయినా నన్ను పట్టించుకోవా? ఇప్పుడు నువ్వేం వాగాలనుకుంటున్నావో వాక్కో, నేను పట్టించుకోను. నువ్వు ఇక్కడే ఎంత ఏడుస్తావో ఏడ్చుకో. నాకు నా మేఘ కావాలి అంతే. నేను చెప్పేది ఒక్క నిమిషం విని వెళ్ళు. ఉజ్వల్, నువ్విప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. శిక్ష పూర్తయిన తర్వాతే మేఘాతో నువ్వు వెళ్ళడానికి అర్హుడివి. అలాగేనయ్యా. సరే, ఇలా రా. నీ దుఃఖం నాకు అర్థమవుతోంది. ఒక సామెత ఉంది, నీకు తెలుసా? భార్య అనేది భర్తలో సగ భాగం కదా. అతనికి పడ్డ శిక్షని నువ్వు అనుభవించి తీరాలి కదా. ఇక్కడి నుంచి బయటికి ఏం చేస్తున్నావు? నువ్వు పెద్ద మనిషివే కాదు, రాక్షసుడు. ఏం చూస్తున్నారయ్యా? ఎవరైనా లోపలికి వచ్చారో కత్తి కింద పడాయి. తల నరికి చంపేస్తాను. బయటకు పండ్రా. పక్కకు రావద్దు, ఎవ్వరూ రాకూడదు. ఇది నా ఇల్లు. ఏమైంది ఉజ్వల్? తనకు అర్థమయ్యేలా చెప్పలేదా నువ్వు? ఇది మాకు జరిగిన అవమానం కాదు, ఆ దేవుడికి జరిగిన అవమానం. దీనికి తగిన శిక్ష తను అనుభవించే తీరాలి. ఇలా చూడండి ప్రజలారా, ఈ రోజు నుంచి ఈ ఇంటిని నేను వెలివేస్తున్నాను. ఈ చెప్పు అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ కుటుంబంతో ఎవరు సంబంధాలు పెట్టుకోకూడదు, నీళ్లు కూడా ఇవ్వకూడదు. నన్ను క్షమించండి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. తనకి అర్థమయ్యేలా చెప్పు. ఆమె మాత్రం ఒప్పుకోలేదంటే నువ్వు మేఘాతో వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? అయ్యా 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 అయ్యా, నేను చూసుకుంటానయ్యా. ఇలా చూడండి, మీరే పంచాయతీ నాయకులు. మీరంటే అందరి మనసులోనూ భయం ఉండాలి. నా భార్య తప్పు చేసింది కదా, కాబట్టి తనకు శిక్ష మీరు సరిగ్గా వేశారు. మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే అది విధించండి. ఆ విషయంలో నేను మీకు అడ్డురాను. మా ఏంటి మా రోజు ఉట్టన్నం పెడుతున్నావు? నాకొద్దమ్మా. పెట్టింది తిను. రేయ్, మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ వల్ల
ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కష్టమైపోయింది. అప్పు ఇవ్వడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు. నోటికి రుచివైన భోజనం కూడా దొరకదు. కాజలేది? నీతో పాటే స్కూల్ నుంచి వచ్చి ఉండాలిగా. ఏది తను? నాకేం తెలుసు, నేను ఆడుకొని ఇంటికి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అమ్మా అమ్మా, ఏమైందమ్మా నీకు? ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైంది? ఎవరు చేశారు ఇలా? అమ్మా, అది బట్టలు మాత్రమే చింపేశాం. మీ అమ్మ కనుక ఒప్పుకోలేదంటే అర్థమయ్యేలా చెప్పు. ఆగు ఆగు ఆగుమంటున్నాం కదా అయ్యా. మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? తీర్పు అనే పేరుతో ఏమైనా చెప్తారు. అది వినకపోతే ఈ విధంగా చేస్తారా? ఇక మీదట నా పిల్లలు వెళ్ళిన దారిలో మీరు వెళ్ళారనుకోండి, నేనేం చేస్తానో నాకే తెలీదు. గేట్ క్లోజ్ చేయి. రామన్, చెప్పండి అయ్యగారు. చెప్పండి అయ్యా. నీ శిక్ష పూర్తయింది. నువ్వు వెంటనే మేఘాను తీసుకువెళ్ళొచ్చు. అయ్యా, మీరు ఎంత మంచి మాట చెప్పారు. నేను ఇది నమ్మలేకపోతున్నానయ్యా. మేఘా, నా బట్టలని సర్దుకుంటున్నాను. నువ్వు కూడా నీ బట్టలని సర్దుకో. నేను ఇప్పుడు నీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాను. ఎంత పనిచేసొచ్చిందో చూసావా? మొత్తం గ్రామం దీనివల్ల తలదించుకోవాల్సి వచ్చింది. నీకేమైందమ్మా? తీర్పు చెప్పేవాళ్ళని పరమేశ్వరుల్లా భావిస్తుంటారు. కానీ ఇటువంటి తీర్పు ఇవ్వడం వల్ల సుమన్ జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళు అధికారం చెలాయించాలన్న కాంక్షతో, అహంకారంతో సుమన్ని ఎంతో ఫోర్స్ చేశారు. సుమన్ ఓటమిని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. కానీ సుమన్ని దారికి తెచ్చుకోవడం కోసం వాళ్ళ అమ్మాయిని ఉపయోగించుకున్నారు. ఆ చిన్న పిల్ల మీద పగ తీర్చుకున్నారు. చివరగా వాళ్ళ తీర్పుని నెరవేర్చుకోవడం కోసం నీచంగా దిగజారిపోయారు. వీళ్లను చూసి ఆ మానవత్వమే సిగ్గుపడాలి. సుమన్కు వాళ్ళు కోరుకున్నట్టుగానే శిక్ష విధించారు. కానీ ఇప్పటికీ సుమన్కి ఆత్మగౌరవం మిగిలి ఉంది. ఆవిడ గారిని చూసావా? ఎంత నీచమైందో. ఎవరి పాపాన్ని మోస్తోందో ఏంటో. మొగుడే దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, నీకు తెలీదా? దీని భర్తేమో ఇప్పుడు రామన్ భార్యతో ఉన్నాడు. ఇది కూడా రామన్తో పాటు వెళ్ళిపోవచ్చు కదా. ఆగో, ఆపరా. ఇలా రా. నీ మొగుడికి సిగ్గులేదు, నీకు కూడా సిగ్గులేదా? ఎందుకని ఈ పాపాన్ని కడుపులో మోస్తూ తిరుగుతున్నావు? మొత్తం గ్రామం పేరు చెడగొడతావా? ఈ కడుపుని తీసేయి. అరే, ఏమైంది? ఎందుకంత కోప్పడుతున్నావు? నీ పెళ్ళానికి కాస్త కూడా సిగ్గుగా లేదా? కడుపేసుకుని తిరుగుతోందేంటి? సరే వదిలే, దానికి నాకు సంబంధం లేదు. నీ పెళ్ళానికి నీకు సంబంధం లేదు, కానీ ఆ ఇంటికి నీకు సంబంధం ఉంది కదా. తనకిప్పుడే అర్థమయ్యేలా చెప్పు. ఈ ఇంటికొచ్చి తనను ఉండమని చెప్పు. ఈ పిచ్చి గుళ్ళో ఇకపై నేను ఉండలేను. ఏయ్ మేఘా, మేఘా, కోప్పడకు. నేను తనతో ఎన్నిసార్లు మాట్లాడానో నీకు తెలుసా? ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నేనేం చేయగలను చెప్పు? ఏం అవసరం లేదు, నాకంతా తెలుసు. కోపడకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం ఇదంతా ఒకటి నాటకం. నాకు తెలుసు. భర్తని కరెక్ట్ గా కొంగును ముడేసుకుని ఉండుంటే ఈ అగ్గిపెట్లో వచ్చి ఇలా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు నాకు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అలాగే చేస్తాను. చేస్తానని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
ఆగు 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 ఆగు, నేను గెలిచాను. రే పిచ్చోడా, ఇలా రా. ఏం కావాలి? అవును, నీ నాన్న పేరేంటి? ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ నాన్న పేరేంటో చెప్పు. నీ నాన్న పేరేంటో చెప్పు నాన్న. ఉజ్వల్ షిండే. ఉజ్వల్ షిండే. నీకు కన్ఫర్మ్గా తెలుసా నీ నాన్న పేరు అదేనని? అదేంటంటే అదే మీ అమ్మ నిన్ను అదే చెప్తుంటారు కదా, చెత్తపుట్ట నుంచి తీసుకొచ్చుంటారని. కోపం వస్తుందా? ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పంచాయతీ పెద్దను కలవాలి. చెప్తున్నాను కదా. ఇప్పుడు కలవడం కుదరదు. అయ్యా, సుమన్ వచ్చింది. ఏంటి, ఎందుకని గొడవ చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నాకు డబ్బు కావాలి. కడుపుని తీసేయడానిక, నేను అలాంటి పని చెయ్యను. లేదా డబ్బుతో సినిమా చూడడానికి వెళ్తావా? ఇంట్లో తిండికే కష్టంగా ఉంది. పిల్లలు పస్తుతో ఉన్నారు. నా ఈ పరిస్థితికి కారణమే మీరిచ్చిన ఆ తీర్పే. మీరే నాకు సహాయం చేయాలి. ఇదిగో, ఎక్కడి నుంచి వెళ్ళో. సరే సరే, ఇక్కడ మన అందరూ ఉండడానికి ఒక చక్కటి ఇల్లు దొరకని మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాను. సరే ఉంటాను, ఫోన్ పెట్టే. నేను రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తానులే. బాయ్. కారు కాస్త సైడ్లో ఆపు. పవార్ ఎక్కడుంటున్నాడు? సార్, ఆ ఇల్లే సార్. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఉండండి సార్, ఈ లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురాపో. మీరు చీపురు కట్టలు తయారు చేస్తున్నారా? అవును సార్. అయ్యగారు, ఏ విషయం అయ్యా? అదే ఆ సుమనుందే, తను పోలీసులకు విషయం మొత్తం చెప్పేసింది. పోలీసులు తన దగ్గరకు వచ్చారు. తను మీ ఇల్లు చూపించే ఏదో చెప్తూ ఉంది. ఆడదాన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. తప్పకోండి తప్పకోండి, అందరూ తప్పకోండి, జరగండి. తను ఆ రోజు మనం చూసిన ఆ లేడీయే కదా? తను మీ అమ్మే కదమ్మా? సార్, ఇటు చూడండి, మెడ మీద మార్క్ ఉంది. బహుశా గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నించండొచ్చు. చంపలేకపోవడంతో కాల్చేసి ఉంటారు, కానీ బాడీ పూర్తిగా కాలిపోలేదు సార్. ఎందుకని కింద నుంచి సగం బాడీని మాత్రం కాల్చేశారు? పూర్తి బాడీని ఎందుకు కాల్చలేదు? మొహాన్ని మాత్రం అలాగే వదిలేశారు? ఒకవేళ కంగారులో వదిలేసి ఉండొచ్చు, అందువల్ల మంట పెట్టి పారిపోయి ఉంటారు. కాదు షీర్కే, ఇంకేదో విషయం ఉంది. నాకేమనిపిస్తుందంటే కడుపులో ఓ బిడ్డ ఉంది కదా, దాన్ని కూడా చంపడానికి ప్రయత్నించారు. సార్, కిరోసిన్ క్యాను మూత దొరికాయి సార్. ఫోరెన్సిక్ పంపించండి. ఓకే సార్. ఈ బాడీని ముందుగా చూసింది ఎవరు? నేనే. అమ్మా, అమ్మా, మీ నాన్న ఎక్కడ? అతని అమ్మను వదిలేసి అతనింటికి వెళ్ళిపోయాడు. ఆయనిల్లా? అవును సార్, దీని భర్త ఇంకో దాంతో ఉన్నాడు సార్. ఈవిడ గారేమో ఎవరి పాపాన్ని కడుపులో మోస్తోందో మాకు తెలియదు సార్. షిర్కే, బాడీని పోస్ట్మార్టం పంపించు. నీ భార్యను చంపేశారు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేదు కదా? సార్, మీకు తెలీదా? తను వదిలేసి వచ్చి చాలా రోజులైంది సార్. తను చచ్చినా బతికినా నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అలాగా? కానీ తను గర్భవతి కదా? అవును సార్, కానీ ఆ బిడ్డ నా బిడ్డ కాదు. మరి ఎవరిది? అది ఆ సుమనే కదా సార్ చెప్పాలి. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి గర్భం తెచ్చుకుందో
నాకు ఆ విషయం గురించి ఏమీ తెలియదు సార్. కాదు, నాకేమనిపిస్తోందంటే ఆ బిడ్డకి ఎవరు తండ్రో వాడే తను చంపుండాలి. ఆ బిడ్డని తను మోస్తోందని సుమన్ మీద ఎవరైనా కోపడి ఉండాలి. అందువల్ల వాళ్లే చంపుంటారు. నీకు కోపం వచ్చుంటుందిగా సుమన్ నీకు ద్రోహం చేసిందని. లేదు లేదు, అలాంటిదేమీ లేదు సార్. నేను సంతోషంగానే ఉంటున్నాను. ఎప్పుడు సంతోషంగా ఉంటా. సుమన్ బిడ్డకి ఎవరు తండ్రి? నాకెలా తెలుస్తుంది సార్? ఎవరో ఏం చెప్పడానికి సిద్ధంగా లేరు సార్. మరి ఈ కేసు విషయంలో మనం ఏం చేయాలి సార్? షిర్కే ఒక విషయాన్ని డైరెక్ట్గా చేయలేకపోతే అప్పుడు అడ్డదారిలో ప్రయత్నించాల్సిందే. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. విషయం ఏంటో చెప్పండి సార్. చెప్తా ఉండో. లైసెన్స్ ఏది? లైసెన్స్ అప్లై చేశాను, ఒక వారంలో వచ్చేస్తుంది. వదిలేండి సార్. ఇంత అడుగుతున్నా కనుక వదిలేస్తున్నాను. సరే ఓ విషయం చెప్పు. మీ ఊళ్ళో సుమన్ అని ఒక ఆవిడ చనిపోయింది కదా, నీకు ఆవిడ గురించి ఏమైనా తెలుసా తెలీదా? నాకు తెలీదు సార్. తెలీదా? నేను బార్లోకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయనుకున్నానే. ఏమిటి షిర్కే? అయితే ఈ బార్ వల్ల మనకి యూస్ లేదు. మున్సిపాలిటీ ఫోన్ చేసి దీన్ని కూల్చేయమనండి. సార్ సార్ తెలుసు, చెప్తాను సార్. ఆగు. సరే ముందో విషయం చెప్పు. సుమన్ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి తండ్రి ఎవరు? అసలు తనకెవరితో లింక్ ఉండేదో చెప్పు. సార్ పాపం సార్, తను అలాంటి అమ్మాయి కాదు సార్. నిజం చెప్పాలంటే తన భర్త వల్లే తన జీవితమే పాడైపోయింది సార్. వాడు నా భార్యతో ఉండి నా పరువు తీశాడు. అందువల్ల ఒక రాత్రి వాడి భార్యతో నేనుండాలి. నిర్ణయం చేశాం. ఈ రోజు నుంచి 2 రోజుల తర్వాత రామన్ సుమన్తో ఒక రాత్రంతా గడుపుతాడు. తర్వాత మేఘ తన భర్తను వదిలేసి ఉజ్వల్తో వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ ఏం తప్పు చేసింది? దీన్ని ఎందుకు చంపాలి? నీకు అసలు సిగ్గే లేదు కదా, అంతా నీ వల్లే జరిగింది. సార్ సార్ నేనేం తప్పు చేశాను సార్? సార్ నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, అందరూ నచ్చ చెప్పారు సార్. సార్ తప్పు చేస్తే ప్రాణం పోతుంది కదా సార్. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అన్నిటికీ కారణం రామనా? సార్ నాకేం తెలుసు సార్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎలా చేశారో. నేను ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంట్లోనే ఉండు. ఈ కేసు పూర్తయ్యేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి. తప్పించుకోవాలని చూసావంటే నీ కోళ్ళు చేతులు విరిచేస్తాను. పద షిర్కే. అక్క ఆకలేస్తుంది, అన్నం పెట్టక్క. నీకు అర్థం కావడం లేదా? అమ్మ చనిపోయింది. సరే, అందుకు నన్నేం చేయమంటావు? నేను పస్తులుండి చావాలా? తినడానికి ఏమీ లేదు, నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? అసలు ఇంట్లో ఏం లేదు, నేను ఇక్కడ ఉండను, నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళు, నీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండిపో. ఎలా ఉన్నావమ్మా? బావున్నాను. నిజంగానే ఆ రామన్ మీ అమ్మతో తప్పుగా నడుచుకున్నాడమ్మా? మా అమ్మ నాతో ఏమీ చెప్పలేదు సార్. కానీ నాకు తెలుసు ఆ రామనే మా అమ్మ దగ్గర. ఎంత నీచమైన మనిషివిరా నువ్వు! నీ భార్య నీకు ద్రోహం చేసింది, అందుకని ఆ కోపాన్ని నువ్వు ఉజ్వల్ భార్య మీద చూపిస్తావా? నేను వీడి భార్యతో ఒక రాత్రి గడపాలి. ఈ విధంగా నువ్వు వాడిని అడిగేవే నీకు సిగ్గుగా లేదు? అదేంటంటే సార్, వాడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాడి వల్ల నాకు ఈ ఊర్లో పరుగు పోయింది సార్. అందరూ నన్ను మగవాణ్ణి కాదని చెప్తున్నారు సార్. భార్యతో సంసారం చేయడానికి పనికిరానంటున్నారు సార్. అందువల్ల నువ్వు తన్ని రేప్ చేసావు కదా. ఇప్పుడు నీ బిడ్డ తన కడుపులో పెరుగుతుందని తెలియగానే తన్ని చంపేశావు. లేదు సార్, లేదు. నేను తన్ని రేప్ చేయలేదు సార్. జరిగిన దాంట్లో తను తప్పేం లేదు. అలాంటప్పుడు తనకెందుకు శిక్ష పడాలి చెప్పండి? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చెప్పినా మేము నమ్మాలా? నీకు ఖచ్చితంగా DNA టెస్ట్ చేయాలి. వీడిని తీసుకెళ్ళండి, వీడికి DNA టెస్ట్ చేయండి, అలాగే ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. సార్ రా. మీకేమనిపిస్తాను సార్? తను నిజమే చెప్తున్నాడా లేక ఏమైనా కట్టుకథలు చెప్తున్నాడా సార్? DNA టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ఏమైనా తెలుస్తుంది. షిర్కే, ఒకవేళ వీడు చెప్పింది నిజమై సుమన్ని వీడు రేప్ చేయలేదనే అనుకుందాం. అయితే ఇలా జరిగే అవకాశం ఉందా? పంచాయతీ నాయకుల్లో ఎవరైనా ఒకడు సుమన్ని రేప్ చేసి ఉండొచ్చుగా? కొడితే పొళ్ళు రాలిపోతాయి, తప్పండి. అరే ఇన్స్పెక్టర్ నమస్తే. మీరు కొత్తగా వచ్చారని విన్నాను. ఇక్కడికి కానీ ఈ భూమి మీదకి నేను వచ్చి చాలా కాలం అయింది. మీకు ఏం సాయం కావాలి? ఓ విషయం విన్నాను, మీరే రామన్ని సుమన్తో ఒక రాత్రి గడపమని విచిత్రమైన తీర్పిచ్చారట. అది చట్ట ప్రకారం నేరమని తెలిసి అలాంటి తీర్పిచ్చారు. అరే
మా పనే తీర్పు చెప్పడం కదా. ఎవరు నీకు అధికారం ఇచ్చింది? గ్రామంలోని వాళ్ళు, మీ గవర్నమెంటు, మీ పోలీసు వాళ్ళు, ఇదంతా కొత్త. మేము ఆది కాలం నుంచి తీర్పులు ఇస్తున్నాం. కానీ రామన్ ఏం చెప్తున్నాడంటే సుమన్ని వాడు చేయలేదట. నేను తన్ని చేయలేదు సార్. కానీ సుమన్ విషయంలో ఏం జరిగినప్పటికీ అది ఈ ఇంట్లోనే జరిగింది. మీ అందరికీ డిఎన్ఏ టెస్టులు చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఏం చేయనప్పుడు ఎందుకని డిఎన్ఏ టెస్టులు చేయాలి? నౌ ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మీరెవరు? నేను వీళ్ళ లాయర్ని. అయితే మీకు కూడా టెస్ట్ చేయాల్సిందే. సార్ మీరు జోక్ చేస్తున్నారనుకుంటాను. నోరు మూసుకుని కూర్చో. ఆ రామనే డిఎన్ఏ టెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? మేమెందుకు సార్ టెన్షన్ అవుతాం? నేను ఎప్పుడో పిల్లలు పడకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. ఒకవేళ తన కడుపులో బిడ్డ నా బిడ్డ అని చెప్తే ప్రభుత్వం మీదే కేసేసేవాడిని. ఇకపోతే ఆ రామన్ విషయం, అతను ఒక ఇంపార్టెంట్. అతను సంసారం చేసి బిడ్డను కనలేడు, అందుకే డిఎన్ఏ టెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. షిర్కే సార్, వీళ్ళందరి స్టేట్మెంట్లు తీసుకో. బై ద వే వీళ్ళ సిగ్నేచర్స్, వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకో. ఏం చేద్దాం సార్? వీళ్ళెవరు ఏం చెప్పడం లేదు. వీళ్ళకి వ్యతిరేకంగా గ్రామంలో ఎవరు ఏం చెప్పడం లేదు. ఎవిడెన్స్ చెప్తుంది షిర్కే, ఎవిడెన్స్ చెప్తుంది. నువ్వు పని చెయ్యి, వీళ్ళ నలుగురు ఫింగర్ ప్రింట్స్ని సుమన్ ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో చెక్ చేసి చూడు. తర్వాత ఆమె భర్త ఉజ్వల్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకో. వీళ్ళందరూ కలిసి ఆవిడ జీవితాన్ని నాశనం చేశారు. వీళ్ళల్లో ఎవరిని వదిలిపెట్టకూడదు. సార్, సుమన్ పోస్ట్ మార్టం రిపోర్ట్. షిర్కే గొంతు నులిమినందువల్లే చనిపోయింది. మర్డర్ కోసం బలమైన తాడునే ఉపయోగించారు. షిర్కే చావడానికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ జరిగింది. అంటే సార్, సుమన్ వేరే ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంది. వాడు ముందు సుమన్తో రిలేషన్ సాగించాడు, ఆ తర్వాత చంపేశాడు. సరే, ఫింగర్ ప్రింట్స్ ఏమయ్యాయి? సార్, వాళ్ళు కంటైనర్ని బాగా క్లీన్ చేసి పెట్టారు సార్. కానీ మన ఫారెన్సిక్ టీం దాని క్యాప్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని సేకరించారు సార్. చూడు, ఇప్పటికే బాగా రాత్రి అయిపోయింది. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నాన్న, నాకు ఇక్కడ ఉండడమే నచ్చింది. ఇక్కడే ఉంటాను నాన్న. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. పర్లేదులే, ఉండనిద్దాం. ఇక్కడుంటే తను నాకు ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉండమని చెప్తాను. వీణ్ణి ఉండమని చెప్పాను కదా అని మీ పెళ్ళం పోయిందని మీ కూతురిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టదు, అర్థమైందా? రేపు తనకి పెళ్ళిడొచ్చాక పెళ్లి చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? చెప్పింది అర్థమైంది కదా? అమ్మా, సార్ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టుకో. సార్, కంటైనర్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా సార్, అవి పంచాయతీ వాళ్ళతో మ్యాచ్ అవ్వలేదు. రామన్, ఉజ్వల్ ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు. పంచాయతీ వాళ్ళ కాల్ రికార్డ్స్ని బట్టి ఒకటి కన్ఫర్మ్ అయింది సార్. వాళ్ళు సుమన్ ఇంటికి వెళ్ళారు సార్. ఏయ్, గేట్ ఓపెన్ చేయి. సార్, మా అయ్య లోపల బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన్ని కలవలేరు. వెళ్ళి మీ అయ్యగారితో చెప్పు, కేల్కర్ గారు వచ్చారని. బిజినెస్ విషయం మాట్లాడాలి, వెళ్ళి చెప్పు. మీటింగ్ జరుగుతుందని చెప్పు, కాసేపు వెయిట్ చేయమని చెప్పు. గేట్ ఓపెన్ చేయరా. ఓపెన్ చేస్తాను సార్. సార్, లోపల మీటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు కలవలేరు. షిర్కే, వెళ్దాం సార్. అసలు పోలీసులు అంటే ఏమనుకుంటున్నారా మీరు? అరే, అసలు మీరు ఎలా లోపలికి వస్తారు? ఇక్కడ మీటింగ్ జరుగుతోంది. ఓహో, ఇదేనా మీటింగ్? ఇలా చూడండి, మేము మీ పోలీసులకు మర్యాద ఇస్తాం. అందుకని తెరిచి ఉన్న ఇంట్లోకి ఏదో దొరబడినట్టుగా రాకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు నా ఓర్పును చూడు, తర్వాత నా మాటలు విను. నా జీవితంలో నీలాంటి క్రిమినల్స్ని నేను ఎంతో మందిని చూశాను. మీలాంటి నీచమైన వాళ్లతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. నా పద్ధతి చూస్తారా? నీకు స్టోరీ చెప్పమంటావా? మాత్రే ముంబైలో ఒక రౌడీ ఉండేవాడు. వాడు మర్డర్ చేశాడు. కానీ వాడికి విరుద్ధంగా మా దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు. వాడు ఎస్కేప్ అవ్వకూడదని నేను వాడింటికి రైడ్కి వెళ్ళాను. ఎందుకు? అప్పుడే నేను వాడింట్లో డ్రగ్స్ పెట్టగలను కదా. డ్రగ్స్ పెట్టాను, వాడిని అరెస్ట్ చేశాను, తీసుకెళ్లి లాకప్లో పడేశాను. ఆ తర్వాతే నేను ఎవిడెన్స్ కోసం వెతికాను. కానీ మీకు వ్యతిరేకంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఆడుకుంటారా రమ్మీ? సుమన్ మర్డర్ జరిగిన ఆ రోజు
మీ అందరి మొబైల్ లొకేషన్స్ తనింటి దగ్గర చూపిస్తున్నాయి. ఎందుకని? అది మేమందరం అక్కడికి వెళ్ళాం. నీకు జరిగిన ఈ తప్పుకి పంచాయతీ పెద్దలకు ఏ సంబంధం లేదు. నువ్వు నీ భర్త చేసిన తప్పుకి శిక్ష దొరికింది. ఎందుకని పోలీసుల దగ్గరికి వెళ్ళావు? నేను పోలీసుల దగ్గరికి వెళ్ళలేదే. పోలీసులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూశాను. వాళ్ళు అడ్రస్ అడగడానికి నా దగ్గరకు వచ్చారు. ఇన్స్పెక్టర్ సార్, మేం పోలీసులకు మర్యాద ఇస్తాం. ఇది పంచాయతీ విషయం. ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని ఏదైనా చెబితే మేము ఒప్పుకోం. సూటిగా చెప్పయ్యా, నన్ను చూస్తే భయంగా ఉందని. ఆ సుమన్ నా కంప్లైంట్ ఇచ్చిందేమోనని నీకు భయం కదా, అందుకే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చంపేశాం. ఇలా చూడండి సార్, మేము ఏం చెప్పినా మీరు ఆ మాటలు నమ్మరు. మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ అక్కడ చాలా మంది చూశారు. కావాలంటే మీరు వాళ్ళందరినీ విచారించవచ్చు. ఒక విషయం చెప్పు, సుమన్ చనిపోయిన రోజు మీ అయ్యగారులందరూ కలిసి ఆవిడింటికి వెళ్ళారా? మా ముందే వెళ్ళారు సార్, కానీ కాసేపటి తర్వాత తిరిగి వచ్చేశారు. సార్, ఇక్కడ పంచాయతీ వాళ్ళు చెప్పిందే వేదం సార్. ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడరు సార్. నువ్వు పంచే షిర్కే, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి కాల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఆ రోజు సుమన్ ఇంటి చుట్టుపక్కల ఎవరెవరు తిరిగారన్న విషయం మనం తెలుసుకోవాలి. అలాగే సార్. కానీ సార్, ఆ రోజు మీరు ముంబైలో ఒక ఇంట్లో నిజంగానే డ్రగ్స్ పెట్టారా సార్? షిర్కే, ఇల్లీగల్గా నేనే పని చేయను, కానీ స్టోరీస్ చెప్పడం ఇల్లీగల్ పనేం కాదుగా. నీకు మరో కథ చెప్పనా? వద్దు సార్, వెళ్దాం. పరా. బంగారం, ఏమైంది? ఏంటంత కోపం? నా వైపు చూడవా? ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పమంటుంటే. బెట్టు చెయ్యకు, రా. నీ కొడుకు బయట నిద్రపోతున్నాడు, నీ మాటలు వాడికి వినబడతాయి. వాడికేం వినిపించదు. ఏంటో చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వెంత చేసిన తర్వాత కూడా నేనేం సంతోషంగా లేను. నాకా ఇల్లు కావాలి. ఇస్తాను రాణి, ఖచ్చితంగా నీకే ఆ ఇల్లు. రా. వదలమంటున్నానా? ఏమైంది? ఎందుకింత కోప్పడుతున్నావు? ఒక మహిళకి ఇంత అన్యాయం జరిగింది, కానీ ఎవడూ నోరు తెరవడం లేదు. అందరూ మూగవాళ్ళలా అలా బతికేస్తున్నారు. గ్రామం వాళ్ళు సార్, వాళ్ళు పంచాయతీ వాళ్ళని దేవుళ్ళలా చూస్తున్నారు సార్. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరు. కానీ సార్, మనకి బాధ్యత ఎక్కువైంది కదా. ఇప్పుడు సుమన్ ఎవరు చెప్పారో మనం తెలుసుకోవాలి సార్. డెఫినెట్గా ఏదో ఒక వీక్ పాయింట్ దొరుకుతుంది షిర్కే. సరే, నేను బయలుదేరుతాను. జై హింద్ సార్. టేక్ కేర్. షిర్కే, చెప్పండి సార్. లాయర్, వాళ్ళ దగ్గర నా వకీల్, వాడి బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేయి. ఏమైనా ఫ్రాడ్ పనులు చేసి ఉండొచ్చు. డెఫినెట్గా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓకే సార్. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? మీ పంచాయతీ నాయకుల రహస్యాల గురించి తెలుసుకోవడం కోసం. సరే చెప్పు. ఇలా చూడండి, నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు. ఒకవేళ అలా చేసినా గానీ అదెందుకు మీతో చెప్పాలి? చెప్పర్లేండి, నాకెందుకు చెప్తారు? మీరు రాయల్ లాయర్ కదా. ఒకవేళ అందువల్లే తమరు మీ ఫస్ట్ క్లయింట్ గురించి ఏదో విషయం మీ అపోజిషన్ లాయర్కి చెప్పారా? చూడు. సారీ సార్. మంచిది తాకు. సార్, నేను బార్ కౌన్సిల్కి వెళ్ళానే అనుకో, నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. సార్, నా లైసెన్స్ ఏం చేయొద్దు సార్. నేను మీకు నిజం చెప్పేస్తాను. మా మాట విని ఆ కడుపును వెంటనే తీసేయి. దానికి నేనే డబ్బులు ఇస్తాను. మన పంచాయతీని అవమానించిందే కదా ఇది. శిక్ష అనుభవించే తీరాలి కదా. పంచాయతీ పెద్దలే దాన్ని శిక్షించారు. దీనికి అర్థం ఏంటంటే ఈ బిడ్డ మీలో ఒకరిది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రేపు ఈ బిడ్డ ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఏం చేస్తారు? కానీ మరుసటి రోజే పోలీసులు సుమన్ని కలవడానికి వచ్చారని మాకు తెలిసింది సార్. ఆయన చాలా కోప్పడ్డారు. ఆ నలుగురే ఏదో ఒకటి చేసుంటారని నాకు అనుమానంగా ఉంది సార్. అందరికీ DNA టెస్టులు చేయడం కోసం పర్మిషన్ లెటర్ కోర్టు నుంచి తీసుకొచ్చాను. అదెలా కుదురుతుంది? అదంతా చేయడం కుదరదు. నేను ఈ విషయాన్ని నా లాయర్తో మాట్లాడాలి. ఏంటి ఫోన్ తీయడం లేదు?
అవును, ఎంత పర్సెంట్కి నువ్వు అప్పు తీసుకున్నావు? 8% సార్. మరీ ఓవర్ అయ్యా. సరే, నాకు టీ చెప్పు. ఓకే సార్. షుగర్ ఎక్కువ వేయమను. సరే, సుమన్ కడుపులో బిడ్డ ఉంది కదా, ఆ డిఎన్ఏ పంచాయతీ నాయకుడు డిఎన్ఏతో మ్యాచ్ అవుతాను సార్. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మేమందరం కలిసే చేశాం. నేను ఒక్కడనే ఏమీ చేయ. మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు జుగుప్సగా ఉంది. షిర్కే, సార్ ఇతను వెంటనే అరెస్ట్ చేయి. సార్, నా దగ్గర ఈయన యాంటీసెప్టరీ బెయిల్ ఉంది సార్. ఇలా చూడండి. నీ దగ్గరే ఉంచుకో. చూడు, ఇతని డిఎన్ఏ ఆ బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కానీ సార్, మీరు ఎలా నిరూపించగలరు సుమన్ని ఈయన రేప్ చేశారు అని? అవును సార్, ఆవిడ డబ్బు కోసం ఆశపడి మా దగ్గరికి వచ్చింది. ఇందులో తప్పే ఉంది. కానీ నేను ఆవిడ్ని చంపలేదు. సార్, ఈ అమ్మాయి మిమ్మల్ని కలవాలంటోంది. ఏమైందమ్మా? సార్, మా నాన్న నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారు సార్. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్తాను సార్? ఏయ్, ఇది నా ఇల్లు, నేను ఏమైనా చేస్తాను తెలుసుకో. ఇల్లు నీది మాత్రమే కాదు, ఏంట్రా? నాది కూడా. అర్థమైందా? ఇల్లు నాకే సొంతం రా. ఏయ్, ఇది నా ఇల్లురా. నువ్వు బయటికి పో. ఏయ్! నీకంటే గట్టిగా అరిచి నేను మాట్లాడగలను. నోర్మై. సార్, మీరే చూడండి సార్, ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఎందుకు అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గంటేశావు? సార్, ఇతనికి చెప్పండి సార్, ఈ ఇల్లు నాది సార్. అయితే ఈ పిల్ల నీ కూతురు కదా? నేను నా ఇంట్లో ఉండకూడదా సార్? కుదరదు. కేసు పూర్తయ్యే వరకు ఇక్కడ ఎవరుండాలో ఎవరుండకూడదో మేమే నిర్ణయిస్తాం. మీరంతా బయటికి వెళ్ళండి, అమ్మాయి ఇక్కడే ఉంటుంది. అదేంటి సార్, తను మాత్రం ఎలా ఉండొచ్చు సార్? ఇది చాలా తప్పు కదా. అవును, నువ్వు జీవితంలో అన్ని మంచి పనులే చేసావు కదా. షిర్కే, ఒకవేళ ఈ ఇంటి కోసం వీడి పెళ్ళాన్ని వీడే చంపేసి ఉండొచ్చు కదా. అయ్యో సార్, ఏంటి సార్ మీరు అనేది? నేను అలాంటి పని చేయలేదు సార్, నేను చేయను సార్. ఇక్కడి నుంచి వెళ్ళి ముందు తన్ను కూడా తీసుకువెళ్ళావు. మెగా ఆగు, నేను చెప్పేది కాస్త విను. హలో సార్, కిరోసిన్ పోసి సుమన్ని చంపారు కదా, ఆ కిరోసిన్ డబ్బా మూత మీద గోపాల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. గోపాల్, చెప్పండి సార్. నీకు ఆ కృష్ణుడి పేరే కదా పెట్టారు, కానీ నువ్వు చేసేవన్నీ ఆ రాక్షసుడి పనుల్లో ఉన్నాయే. సార్, ఏమంటున్నారు సార్? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా సార్, చెప్పు. సార్, నేనేం చేశాను చెప్పండి సార్. నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? సరే, ఓ విషయం చెప్పు. ఆ క్యాన్ మీద ఒక మార్క్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయడం ఎవరి ఐడియా? సార్ 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 సార్, నేను చంపలేదు సార్. అంటే నువ్వు చంపలేదు, కానీ నీ వేళ్ళు మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి ఆ క్యాన్ మీద అంటున్నాయి. అందుకే ఫింగర్ ప్రింట్స్ పడ్డాయా? చెప్పరా. సార్, నేను చెప్తాను సార్, నేను చెప్పేస్తాను. వదినా! అరే వదులురా, నిద్రపోతుంటుంది. రే, నాకు కావాల్సింది కూడా అదేరా. ఆవిడ నాతో ఉండాలని. నువ్వు మారవారా? నువ్వు ఇక్కడే ఉండు. ఉండరా. వదినా, మీకు బాగా తెలుసు కదా మీరంటే నాకు ఎంత ఇష్టమో. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నాకు తెలుసు, నాకు తెలుసు. అయిపోయిందా? అయిపోయిందా? పని అయిపోయిందా? వచ్చిన పని అయిపోయింది. పద వెళ్దాం. వెళ్దాం. కానీ తను చనిపోయిందిరా. ఏంటి? తనని చంపేశావా? తను ఇంతకు ముందే చనిపోయిందిరా. నిద్రపోతుందని నేనే తప్పుగా అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాతే అర్థమైంది తను పడుకోలేదు, చనిపోయింది. కానీ ఖచ్చితంగా పోలీసులు నిన్ను రేప్ అండ్ మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఇప్పుడేం చేయమంటావురా? ఒకటి చేద్దాం, రా 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 నాతో రా. సరే పద. సార్, సార్, కానీ ఆమెను చంపింది నేను కాదు సార్. శవాన్ని మాత్రమే నేను కాల్చాను సార్. ఆవిడకి ఈ ఒక్క విషయమే జరగలేదు అనుకున్నాం. చివరికి ఆవిడ శవాన్ని కూడా మీరు వదలలేదు కదా. మొదటి నుంచి ఆవిడ మీద ఒక కన్నుంది కదా సార్. ఆవిడ ఒప్పుకోలేదని ఆవిడ్ని చంపేశావు. తర్వాత ఆవిడ శవాన్ని రేప్ చేసావు. లేదు సార్. చేసావా లేదా? సార్ లేదు సార్. సార్ నేను చంపలేదు సార్, నమ్మండి సార్. కానిస్టేబుల్ సార్, తుక్కు రేగొట్టండి వీడి నిజం చెప్పేంత వరకు. ఒకవేళ వీడి నిజం చెప్పలేదో తర్వాత మీ తుక్కు రేగొడతారు. నాకు ఒళ్ళంతా జలధరించింది. సుమన్ ప్రాణాలతో ఉన్నంత వరకు తనని అందరూ ఉపయోగించుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆవిడ శవాన్ని కూడా అప్పుడే నిర్ణయించుకున్నారు. సుమన్కి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని. కానీ మేము అనుకున్న దానికన్నా ఆ పని చేయడం చాలా కఠినంగా మారసాగింది.
షిర్కే ఏయ్, ఏంటి ఏయ్, ఆ? వెళ్ళు వెళ్ళు. వెనక్కి వెళ్ళు వెళ్ళు వెనక్కి వెళ్ళు సార్ ఈ లాకెట్ దొరికింది. ఈ లాకెట్ని ఇంతకు ముందు నేను ఎక్కడో చూశాను. ఈ లాకెట్ నాది కాదు సార్. నా లాకెట్ నా దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి. నా లాకెట్ తీసుకువెళ్ళింది నువ్వే కదా? నేనెందుకు తీసుకెళ్తాను? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వే తీసావు. అమ్మలా నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు. నేను లాకెట్ తీయలేదు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. హే, నువ్వే కదా తీసుకున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నేను తీయలేదని చెప్తున్నాను కదా. సరే వెళ్ళమ్మా. నువ్వు నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళమ్మా. ఏ కత్తితో రామన్ హత్య చేయబడ్డాడో ఆ కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. ఎందుకు అతన్ని చంపావు? అతని వల్లే సార్ అంతా జరిగింది. అందుకే అతన్ని నేను చంపేశాను. రేయ్ నువ్వా? అసలు దీనంతటికీ కారణం అతనే. వాడికి శిక్ష పడాలి కదా. వాడి వల్లే నేను అందరి ముందు స్కూల్లో అవమానపడ్డాను. నన్ను ఎగతాలు చేశారు సార్. నా నాన్న ఇంకెవరో, మా నాన్న కాదని చెప్పారు సార్. అవును, నీ అమ్మని నువ్వు బాగా ద్వేషించావా? అవును. అయితే అందుకే నువ్వే మీ అమ్మని చంపేశావు అనుకుంటాను. మా నాకు డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న కొంచెం డబ్బుల్ని పొదుపు చేయాలి. నేను ఈ బిడ్డను కూడా చూడాలి కదరా. దానికి నీకు సంబంధం ఏంటి? నేనే కదా నీ కొడుకుని. ఇది కూడా నీ తోబుట్టువేరా. నువ్వు నీ గురించి దిగులు పడుతున్నావు, ఆ బిడ్డ గురించి దిగులు పడుతున్నావు, కానీ నన్ను మాత్రం పట్టించుకోవా? ఇలా చూడు, మా నాన్న ఎవరో చెప్పు. నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పు. ఆ రామానికి శిక్ష విధించాను. కానీ ఈ విషయంలో ముందుగా తప్పు చేసింది మీ నాన్నే కదా. మీరు కనుక నన్ను పట్టుకోకపోతే అతన్ని చంపేసుండేవాడిని. మా అమ్మకి నా మీద అసలు ప్రేమే లేదు సార్. ఎప్పుడూ ఏ తల్లి ఏ బిడ్డని ద్వేషించదు. బిడ్డ దుర్మార్గుడైనా తన మీద ప్రేమ చూపించడమే ఓ తల్లికి అలవాటు. తప్పు చేసింది నువ్వే. ఇలా చూడు, మరో విషయం ఏమిటంటే రామన్ మీ అమ్మని ఏమీ చేయలేదు. నీకు నిజం తెలీదు. మీ అమ్మ ఎంతగా వేదన భరిస్తూ వచ్చిందో. ప్రభాత్ 2 మర్డర్స్ చేశాడు. ఒకటి సుమన్, ఇంకొకటి రామన్. కానీ జువెనల్ కోర్టులో వాడు మార్చి చెప్పాడు. వాడు సుమన్ని ఏమీ చేయలేదని చెప్పాడు. అందువల్ల కోర్టు వాడికి రామన్ హత్య చేసినందుకు గాను శిక్ష విధించింది. సుమన్ విషయంలో ఇంత అన్యాయం జరిగింది. గ్రామమే తనకి విరుద్ధంగా మారింది. కానీ సుమన్కి సంకేతం అందలేదా తన విషయం ఏదో తప్పు జరగబోతోందని? ఆ పంచాయతీ నాయకులు సుమన్ని రామన్తో ఉండాలని చెప్పిన వెంటనే ఆ మరుక్షణమే తను పోలీసుల్ని కాంటాక్ట్ చేసి ఉండాల్సింది. గుర్తుంచుకోండి, పోలీసులు, ప్రభుత్వం, చట్టం ఇవన్నీ మీ సంరక్షణ కోసమే. అవసరమైనప్పుడు వాటి సహాయాన్ని మీరు పొందాలి. ఇక్కడితో నేను మీ సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ కేల్కర్ని సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్. మా లక్ష్యం చెప్పడం కాదు, కాపాడడం. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.